హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అబ్బా! హ్యాండ్స్‌కి ఏ హ్యాండ్ డిజైన్ కుట్టాలి అనుకుంటుండ్రా? ఇది సింపుల్‌గా ఒకసారి ట్రై చేయండి. హ్యాండ్ హైట్ 6 ఇంచులు లేదా 7 ఇంచులు ఉంటే మార్క్ చేసుకోండి. తర్వాత ఇలా చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు. ఈ చంక డౌను చంక డౌన్ 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. మీకు ఏ హ్యాండ్ డిజైన్ ఈ చీర కుట్టాలి, సింపుల్‌గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. చాలా సింపుల్‌గా త్వరగా అయిపోతుందండి. మీకు కూడా అంటే కుట్టిన అరే! ఇంత త్వరగా అయిపోయింది హ్యాండ్ డిజైన్ అనిపిస్తుంది. ట్రై చేయండి తప్పకుండా. తర్వాత ఇలా మధ్యలోకైతే హ్యాండ్‌నైతే ఇలా మధ్యలో కట్ చేయండి. ఇది రాంగ్ సైడు. ఇది కూడా రాంగ్ సైడు. నేను ఇంటూ గుర్తు పెట్టింది రాంగ్ సైడు. పైన మంచి సైడ్ వచ్చింది. ఇప్పుడు ఈ పింక్ క్లాత్‌ని 4 ఇంచుల వెడల్పు, 7 ఇంచుల పొడవు తీసుకోవాలి. శారీలో క్లాత్ అయినా ఈ విధంగానే తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ 3 క్లాత్‌లనేది మంచి సైడే ఉన్నాయన్నమాట పైకి. ఇప్పుడు ఈ పింక్ క్లాత్ గ్రీన్ కలర్ పైన వేసి ఒక హాఫ్ ఇంచు ఇలా కుట్టుకుంటూ రండి. హాఫ్ ఇంచు వదిలేసి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ కుట్టు అనేది అటు సైడే ఉండాలి. తర్వాత దానిపైన పింక్ క్లాత్‌ని ఇలా అటు సైడుకి అనేసి కుట్టు కూడా పింక్ కలర్ దాని మీదనే ఎడ్జ్‌కు కుట్టాలి. గ్రీన్ కలర్ మీద అస్సలు పడొద్దు. ఇప్పుడు గ్రీన్ కూడా మధ్యలో కట్ చేసినాం కదా! దాన్ని ఇలా పింక్ పైన వేయండి. వేసి సేమ్ ఒక హాఫ్ ఇంచు ఇలా కుట్టుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఈ కుట్టు ఉంది కదా! ఈ కుట్టు అనేది పింక్ సైడ్‌కి వెళ్ళాలి. ఇటు పింక్ సైడ్‌కు కుట్టు అనేది అనుకొని, ఇప్పుడు పింక్ క్లాత్ మీదనే కుట్టు అనేది పడాలి. ఇదేదో మీరు ఇంత సింపుల్‌గా అంటే ఇంత సింపుల్‌గుంది, ఇంత డీటెయిల్డ్‌గా అంటే నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అయితుందండి. అయితే దీన్ని ఇలా మధ్యలోకైతే మడిచేయండి. ఇలా నేను చెప్పిన విధంగా కుడితే నీట్‌గా వస్తుందనమాట. మధ్యలోకి మడిచి కుట్లు అనేవి పింక్ క్లాత్, కుట్టు అనేది 2 సేమ్ వచ్చేటట్టు మడుచుకోండి. మధ్యలోకి ఒక గుర్తు పెట్టండి. ఇదిగోండి ఇది మిడిల్ లైన్ అనమాట. ఇప్పుడు ఈ మిడిల్ లైన్‌కి ఈ గ్రీన్ ఎడ్జ్ ఉంది, పింక్ ఎడ్జ్ ఉంది కదా! దాన్నిలా మనం మధ్యలోకి లైన్ కొట్టినాం కదా! అక్కడికి మడవండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఎదురెదురుగా ఇలా మడిచి అంటే మనకు ఇది డిజైన్ ఎట్లా వస్తుందంటే, అసలు మేము ఎక్కువ కుచ్చులు వేసుకోము అనుకునే వాళ్ళకైతే ఇలా సింపుల్‌గా అండి. అంటే మేము అంటే వేసి కుచ్చు రానట్టు అలా ఉంటుందనమాట. కింది సైడ్ గూడా సేమ్ ఇలాగే ఎదురెదురుగా పెట్టి కుట్టనేది వేసుకోవాలి. కుచ్చులు ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. లేదంటే అన్నీ కుచ్చులవి ఎక్కువ శారీస్‌కి డిజైన్స్ కుచ్చులో పెట్టుకునే వాళ్ళు ఇలా సింపుల్‌గా కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు మనకు పింక్ కలర్ అనేది కుచ్చు అనేది చాలా నీట్‌గా సింపుల్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు రివర్స్ తిప్పేయండి. తిప్పేసిన తర్వాత ఇలా లైనింగ్ వేసేసి మొత్తం అవుట్‌లైన్ అనేది కుట్టుకుంటూ రావాలి. లైనింగ్ మనము లోపల సైడ్‌కే వేసేస్తున్నాం డైరెక్ట్‌గా. ఇలా కింది సైడుకు, పై సైడుకు కూడా కుట్టేసుకుంటూ రండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలాగే ఉంచేయండి. లైనింగ్ సైడే అలాగే ఉంచండి. బ్లౌజ్‌ని తిప్పకండి. పింక్ కలర్ క్లాత్ 1.5 ఇంచు వెడల్పు, పొడవు మన హ్యాండ్ కింది సైడ్ ఎంతుంటే అంత. ఇప్పుడు లైనింగ్ మీద ఈ పింక్ కలర్‌ని ఇది మంచిది. మంచి సైడు ఇలా కిందికోవాలి. ఇది రాంగ్ సైడు. పింక్ కలర్ రాంగ్ సైడు పైకి రావాలి. ఇప్పుడు మీకు అర్థమైతుందా కొద్దిగా? ఆహ్, వినండి. మళ్ళీ ఒకసారి వింటుంటే మీకు అర్థమైతది. నీట్‌గా కుట్టేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా అనేసేయండి. అనుకొని మళ్ళీ దాని మీద ఎడ్జ్‌కు పింక్ కలర్ ఉంది కదా! క్లాత్ దాని మీద ఇలా ఎడ్జ్‌కు నేను మీకు అర్థం కావాలని ఇలా పక్కా ఆపోజిట్ క్లాత్‌లతో చూపిస్తున్నా అండి. మీకు నచ్చిన క్లాత్‌తో ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తది హ్యాండ్ వేసుకుంటే. తర్వాత ఇలా మంచి సైడ్‌కి తిప్పేసి ఒక ఫోల్డింగ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోల్డింగు కుట్టు మీదనే పడాలి.
ఇలా కుట్టు మీదనే పడేటట్టు చూసుకోండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈజీగా అయిపోతుందండి హ్యాండ్ డిజైన్ అనేది. అంటే ఈ హ్యాండ్ ఎలా ఉంటుందంటే మనకు శారీలో క్లాత్ మధ్యలో హ్యాండ్ మధ్యలోకొచ్చేస్తుంది గదా! కనిపించనట్టు చూడ్డానికి చాలా నైస్‌గా ఉంటుంది. ఇప్పుడు కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలీదు గానీ నీట్‌గా ఉంటుంది వేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్